బాలింత పురుడు వచ్చిన తర్వాత తన గర్భంలో బరువంతా కూడా బయటికి వచ్చిన తర్వాత తన యొక్క ఈ గర్భము తర్వాత తన యొక్క కడుపు ఇదంతా కూడా మెత్తగా అయిపోతుంది. ఇక తనకి నడుములు ఏమాత్రం బలహీనంగా ఉంటుంది, బలము లేకుండా ఉంటుంది. అలాంటప్పుడు పెద్దలు ఈ నడుముకు గట్టిగా 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 కడతారు. దీంతో ఇలా గట్టిగా కడతారు. ఇలా కట్టినప్పుడు ఈ నడుముకు సత్తువ వస్తుంది, ఇక నిలబడగలదు. అదే విధంగా ఈ మనస్సును దృఢపరచుకొనుటకు ఇటు అటు ఫ్లెక్సిబుల్ గా ఇష్టానుసారంగా జీవించకుండా నడుమును గట్టిగా కట్టుకోమంటున్నాడు. కాబట్టి మీ మనస్సు అను నడుమును కట్టుకుని అప్పుడు నిబ్బరమైన అడుగులు పడతాయి, బలమైన అడుగులు పడతాయి. ఇక్కడ మనస్సు అనే నడుముని ఎప్పుడైతే కట్టుకుంటామో నిబ్బరమైన బుద్ధి కలుగుతుంది. ఆ నిబ్బరమైన బుద్ధితో అడుగులు వేసుకుంటూ ప్రభువుతో నడుస్తూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రత్యక్షము అయినప్పటి వరకు మనము అడుగులు వేస్తూ ముందుకు సాగుతూ ఉన్నప్పుడు మీకు వెల్కమ్ చెప్తున్నాడు ప్రభు. ఏ వెల్కమ్ చెప్తున్నాడు? శ్రేష్టమైన కృపా వరముతో మిమ్మల్ని ఎదుర్కొంటాడు. మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండు. మీకు కృప అనుగ్రహించుటకై ఆ ప్రభు ఈ యొక్క గిఫ్ట్ పట్టుకొని మీకు ఎదురొస్తున్నాడు. హల్లెలూయా. అది అందుకోవడానికి మీరు నిరీక్షణ కలిగి ఉండు. Wherefore gird up the loins of your mind, be sober, and hope to the end for the grace that is to be brought unto you at the revelation of Jesus Christ. Hallelujah. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు కారణం ఏంటి అనంటే నేను పరిశుద్ధుడను అయి ఉన్నాను కనుక మీరు కూడా పరిశుద్ధులు అయి ఉండుడి. హల్లెలూయా. దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. ఎవరు పరిశుద్ధుడు? మన ప్రభువు పరిశుద్ధుడు. కాబట్టి మనము కూడా పరిశుద్ధులమై ఉండాలని ప్రభు యొక్క కోరిక అయి ఉన్నది. హల్లెలూయా. దేవునికి మహిమ ఘనత ప్రభావము కలుగును గాక. నేను పరిశుద్ధుడనై ఉన్నాను. మన దేవుని పేరు పరిశుద్ధుడు. ఆ పేరుకు తగినట్టు